హాయ్, టుడే మనము ఎస్క్యూఎల్లో డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటి అంటే సెల్ఫ్ జాయిన్ అనే టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సెల్ఫ్ జాయిన్ అంటే ఏమిటి అంటే ఆ టేబుల్లో ఉన్న డేటాను ఆ టేబుల్తోనే కంపేర్ చేసుకోవడాన్నే సెల్ఫ్ జాయిన్ అనేసి కాల్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, నాతోనే నన్ను కంపేర్ చేసుకోవడాన్ని సెల్ఫ్ జాయిన్ అనేసి కాల్ చేస్తారు. సో ఇప్పుడు నేను సెల్ఫ్ జాయిన్కి ఒక ఎగ్జాంపుల్ని క్రియేట్ చేస్తాను. ఫస్ట్ ఒక టేబుల్ క్రియేట్ చేస్తున్నా. క్రియేట్ టేబుల్ నేమ్ కస్టమర్స్, ఐడి ఇంటీజర్, దానికి నాట్ నల్ అనే కాన్స్ట్రెంట్ని అప్లై చేశాను. అంటే ఐడిని నల్గా వదిలివేయరాదు. నేమ్ వేర్క్యార్ నాట్ నల్, ఏజ్ ఇంటీజర్ నాట్ నల్, అడ్రస్ క్యారెక్టర్ 25 లెటర్స్ వరకు యాక్సెప్ట్ చేయి, శాలరీ డెసిమల్. ఇవ్వబోయే శాలరీలో 18 వాల్యూస్ వరకు సపోర్ట్ చేయి. అందులోంచి పాయింట్ తర్వాత 2 డెసిమల్స్. ఐడికి ప్రైమరీ కీ అనేది అప్లై చేశాను. ఇప్పుడు ఎస్క్యూఎల్లో కస్టమర్ అనే టేబుల్ని క్రియేట్ చేస్తున్నా. టేబుల్ క్రియేటెడ్ అనేసి వచ్చింది. ఆ టేబుల్లోకి కొన్ని వాల్యూస్ని ఇన్సర్ట్ చేస్తున్నాను. సో ఇన్సర్ట్ ఇంటూ ఏ టేబుల్? కస్టమర్స్. వాల్యూస్ అని చెప్పి 7 రోస్ని నేను ఆ టేబుల్లోకి ఇన్సర్ట్ చేయడం జరిగింది. ఈ విధంగా నేను కస్టమర్స్ అనే ఒక టేబుల్ని క్రియేట్ చేసి అందులోకి 7 రోస్ని ఇన్సర్ట్ చేయడం జరిగింది. ఒకసారి ఆ టేబుల్ని డిస్ప్లే చేస్తున్నాను, చూడండి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కస్టమర్స్ అన్న ఎంటర్. ఈ విధంగా కస్టమర్స్ టేబుల్లో ఉన్న ఎంటైర్లీ డేటాని డిస్ప్లే చేయడం జరిగింది. ఇప్పుడు సెల్ఫ్ జాయిన్కి క్వరీని ఎగ్జిక్యూట్ చేయడం జరుగుతుంది. సెలెక్ట్ ఏ అనే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశాను. ఎవరికి? కస్టమర్స్ అనే టేబుల్కి ఏ అనే ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశా. అదేవిధంగా కస్టమర్స్ అనే టేబుల్కి బి అనే ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశా. సెలెక్ట్ కస్టమర్ అనే టేబుల్లోంచి ఐడిని డిస్ప్లే చేయాలి. కస్టమర్స్ అనే టేబుల్లోంచి నేమ్ అనే కాలం, యాజ్ మీన్స్ అలియాస్, దానికి ఎన్స్ హయ్యర్ అనే టైటిల్ని ప్రొవైడ్ చేశాను. కస్టమర్స్ అనే టేబుల్లోంచి నేమ్ అనే కాలంని డిస్ప్లే చేయాలి. దానికి అలియాస్ నేమ్ ఎన్స్ లెస్ అని ఇచ్చాను. కస్టమర్స్లోంచి శాలరీ యాజ్ లోవర్
శాలరీ అని రావాలి. ఫ్రమ్ కస్టమర్స్ అనే టేబుల్కి ఏ అనే ఆబ్జెక్టు, కస్టమర్స్ అనే టేబుల్కి బి అనే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశా. వేర్ కస్టమర్స్లో ఉన్న శాలరీ లెస్ దాన్ కస్టమర్స్లో ఉన్న శాలరీ అనేసి టైప్ చేసి ఎంటర్ అన్న. ఈ విధంగా మనకి ఆ క్వరీ యొక్క రిజల్ట్ అనేది డిస్ప్లే అయ్యింది. సో ఇప్పుడు నేను ఈ క్వరీని ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇక్కడ 1 అనే ఐడి అనేది తీసుకుంది. ఇక్కడ 1 అనే ఐడి ఎవరండి? రమేష్. రమేష్ యొక్క శాలరీ 2000 ఆర్డర్లో ఉంది. ఫస్ట్ 1 అనే ఐడి, 1 అనే పర్సన్ యొక్క శాలరీ ఎంతండి? 2000. ఈ 2000 కంటే అబోవ్ ఉన్న శాలరీ, ఆ 2000 ఇక్కడ రీప్లేస్ అవుతుంది. ఆ 2000 కంటే అబోవ్ ఉన్న శాలరీ ఎవరు అంటే చైతాలి అని ఉంది ఆర్డర్లో. ఎందుకంటే ఈ 2000 కంటే 1500 బిగ్ కాదు, 2000 బిగ్ కాదు. ఇక్కడికి వస్తుంది ఎంతండి? 6500. అతని నేమ్ అక్కడ డిస్ప్లే చేస్తుంది. అంటే 1 అనే ఐడి కంటే చైతాలి అనే పర్సన్ ఎక్కువగా సంపాదిస్తున్నాడు. ఎవరికంటే? రమేష్ కంటే. రమేష్ యొక్క శాలరీ ఎంత? 2000. రమేష్ యొక్క శాలరీ అయిన 2000 కంటే అబోవ్ చైతాలి అనే పర్సను గెట్ చేసుకుంటున్నాడు అని మీనింగ్. నెక్స్ట్ ఇంకొక ఉంది. ఆ 2000 కంటే 8500. ఎవరికి? హార్దిక్కి. ఎవరికంటే ఎక్కువ? రమేష్ కంటే. ఇక్కడ చూడండి, 1 అనే ఐడి కంటే హార్దిక్ అనే అతడు ఎక్కువ సంపాదిస్తున్నాడు. 1 అనే ఐడి యొక్క శాలరీ 2000. అదేవిధంగా మరలా కోమల్ కూడా రమేష్ కంటే ఎక్కువ సంపాదిస్తున్నాడు. నెక్స్ట్ ముఫీ అనే అతడు కూడా రమేష్ కంటే ఎక్కువ సంపాదిస్తున్నాడు. నెక్స్ట్ సెకండ్ ఐడి ఎవరండి? కిలాన్. కిలాన్ యొక్క శాలరీ 1500. కిలాన్ కంటే అబవ్ ఉన్నది 2000. ఎవరికి? రమేష్కి 2000 ఉంది. ఎవరికంటే ఎక్కువ? కిలాన్. కిలాన్ యొక్క శాలరీ. అదేవిధంగా కిలాన్ కంటే కౌశిక్ కూడా ఎక్కువే సంపాదిస్తున్నాడు. ఎవరికంటే? కిలాన్. ఆ విధంగా ఈ యొక్క కిలాన్ శాలరీ కంటే అబవ్ సంపాదిస్తున్న వాళ్ళ యొక్క డీటెయిల్స్ ప్రింట్ అవుతాయి. ఇక్కడ ఆ టేబుల్లో ఉన్న వాల్యూని తీసుకుని ఆ టేబుల్లో ఉన్న మిగతా వాల్యూస్తో కంపేర్ చేయడం జరిగింది. దాన్నే మనము సెల్ఫ్ జాయిన్ అనేసి కాల్ చేస్తాము. ఆ టేబుల్లో ఉన్న డేటాను ఆ టేబుల్తోనే కంపేర్ అనేది చేస్తే దాన్ని మనము సెల్ఫ్ జాయిన్ అనేసి కాల్ చేస్తాము. సో అనదర్ ఎగ్జాంపుల్ చూడండి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ అనే ఒక టేబుల్ ఉంది. ఇందులో ఈఐడి అనే ఒక కాలం, ఈ నేమ్ అనే ఒక కాలం, మేనేజర్ ఐడి అనే ఒక కాలం ఉంది. 1 అనే ఐడి పర్సన్ యొక్క నేము కిరణ్. ఈ కిరణ్కి 3 అనే ఐడిలో ఉన్న పర్సన్ మేనేజర్గా ఉన్నాడు. 3లో ఎవరున్నారు? శివ. ఈ శివ అనే అతడు కిరణ్కి
మేనేజర్. అదేవిధంగా సెకండ్ ఐడిలో లత అనే ఎంప్లాయీ ఉంది, ఆమెకు కూడా 3 అనే పర్సన్ మేనేజర్. మరలా 3 అనే పర్సన్కి 4 అంటే స్మిత్ మేనేజర్. 5th పర్సన్ కూడా స్మితే మేనేజర్. ఏ పర్సన్కి ఏ మేనేజర్ ఉన్నాడు అనేసి డిస్ప్లే చేయాలి. అంటే ఈ టేబుల్లో ఉన్న డేటాని ఈ టేబుల్తోనే కంపేర్ చేయడం జరుగుతుంది. దాన్నే మనము సెల్ఫ్ జాయిన్ అంటారు. సెలెక్ట్ ఎంప్లాయీ అనే టేబుల్కి ఈ అనే ఒక ఆబ్జెక్టు క్రియేట్ చేశాను. ఈ డాట్ ఈ నేమ్ యాజ్ దానికి ఈఎంపి నేమ్ అని ప్రొవైడ్ చేశాను, అలియాస్ నేమ్. అదేవిధంగా ఎంప్లాయీకి ఎం అనే ఆబ్జెక్ట్ని కూడా క్రియేట్ చేశాను. ఎం డాట్ ఈ నేమ్ యాజ్ మేనేజర్ నేమ్ అని పెట్టాను. ఫ్రమ్ ఏ టేబుల్స్ ఎంప్లాయీ దానికి ఈ అనే ఒక ఆబ్జెక్ట్, సేమ్ ఎంప్లాయీకి ఎం అనే ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేశాను. సో సెలెక్ట్ ఎంప్లాయీ అనే టేబుల్లోంచి ఈ నేమ్ యాజ్ అంటే అలియాస్ ఈఎంపి నేమ్ అని పెట్టాను. ఎంప్లాయీకి ఎం అనే ఆబ్జెక్ట్ ఈ నేమ్ యాజ్ మేనేజర్ నేమ్. ఫ్రమ్ ఎంప్లాయీకి ఈ ఎంప్లాయీకి ఎం. సో వేర్ ఇక్కడ మనము ఈ డాట్ మేనేజర్ ఐడి ఈక్వల్స్ టు ఎం డాట్ ఈ ఐడి అని తీసుకున్నాం. ఎంటర్ అన్న. ఇక్కడ ఫస్ట్ ఈ ఐడి 1 అనే అతడికి మేనేజర్ ఐడి 3 ఉంది, అంటే శివ. ఇక్కడ చూడండి, కిరణ్కి శివ అని వచ్చింది. ఈ ఐడి 2 యొక్క నేము లత. లతకి ఎవరు 3 అనే అతడు, అంటే శివ అనే అతడు మేనేజర్గా ఉన్నాడు. ఈ విధంగా ఆ టేబుల్లో ఉన్న డేటాను ఆ టేబుల్తోనే కంపేర్ చెయ్యడాన్ని మనము సెల్ఫ్ జాయిన్ అనేసి కాల్ చేస్తాము. ఇక్కడ నేను సెల్ఫ్ జాయిన్కి 2 క్వరీస్ జనరేట్ చేయడం జరిగింది. ఫస్ట్ ఎగ్జాంపుల్ కస్టమర్స్ అనే ఒక టేబుల్ని క్రియేట్ చేసి అందులోకి కొంత డేటాని ఇన్సర్ట్ చేసి ఆ తర్వాత సెల్ఫ్ జాయిన్ అనేది రాయడం జరిగింది. అంటే ఆర్డర్లో ఉన్న ఫస్ట్ పర్సన్ యొక్క శాలరీని తీసుకుని ఆ శాలరీ కంటే అబౌవ్ ఎవరైతే గెట్ చేస్తున్నారో వాళ్ళ నేమ్స్ని మనము ప్రింట్ చేసి, ఎవరికంటే ఎక్కువ రమేష్ కంటే ఎంత 2000. సో ఎవరి శాలరీ ఆ 2000, రమేష్ యొక్క శాలరీ ఈ 2000 కంటే చైతాలి శాలరీ ఎక్కువ అనేసి ప్రింట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎంప్లాయీ అనే ఒక టేబుల్ని క్రియేట్ చేసి అందులో కొంతమంది ఎంప్లాయీస్ నేము వాళ్ళ యొక్క మేనేజర్ ఐడీస్ ఇవ్వడం జరిగింది. ఏ ఎంప్లాయీకి ఏ మేనేజర్ ఉన్నాడు అని తెలుసుకోవడం కోసం మనము సెల్ఫ్ జాయిన్లో క్వరీ రాయడం జరిగింది. సో ఓవరాల్గా సెల్ఫ్ జాయిన్ అనేది దేనికి యూస్ చేస్తాము అంటే, సేమ్ టేబుల్లో ఉన్న డేటాను సేమ్
టేబుల్తో కంపేర్ చేసుకుని మనము డేటాని డిస్ప్లే చేసుకోవడం కోసం ఏం వాడతామండి, సెల్ఫ్ జాయిన్ అనే దాన్ని యూజ్ చేస్తాము. ఏ సెల్ఫ్ జాయిన్ ఈజ్ ఏ రెగ్యులర్ జాయిన్ దట్ ఈస్ యూజ్డ్ టు జాయిన్ ఏ టేబుల్ విత్ ఇట్సెల్ఫ్. ఇట్సెల్ఫ్ అంటే ఆ టేబుల్ని ఆ టేబుల్తోనే కంపేర్ చేయడాన్ని మనము ఇట్సెల్ఫ్ అంటారు. ఇట్ బేసికల్లీ అలౌస్ us to combine the rows from the same table based on the some specific conditions. అంటే ఒక పర్టిక్యులర్ కండిషన్ని అప్లై చేసి ఆ టేబుల్లో ఉన్న డేటాను ఆ టేబుల్తోనే కంపేర్ అనేది చేసుకుంటాం. అలా కంపేర్ చేసుకుని ఆ డేటాని డిస్ప్లే చేయడం జరుగుతుంది. దాన్నే మనము సెల్ఫ్ జాయిన్ అనేసి కాల్ చేస్తారు. సో ఈ విధంగా మనము సెల్ఫ్ జాయిన్కి ఎగ్జాంపుల్స్ అనేవి చెప్పుకోవడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ని ప్రెస్ చేసి లైక్ చేయండి అండ్ ఆల్సో షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.